హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. స్వామి శరణం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక అద్భుతమైన పుణ్యక్షేత్రం గురించి తెలుసుకోబోతున్నాం. భక్తుల చేత ఆంధ్ర శబరిమల అని పిలువబడే ద్వారపూడి శ్రీ అయ్యప్ప స్వామి ఆలయం గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. శబరిమల ఆలయాన్ని గుర్తు చేసే విధంగా ఈ ఆలయంలో కూడా 18 పవిత్ర మెట్లు ఉన్నాయి. అయ్యప్ప దీక్ష తీసుకున్న భక్తులు మాత్రమే ఈ మెట్ల ద్వారా స్వామి దర్శనం చేసుకుంటారు. ఈ 18 మెట్లు ఇంద్రియ నియంత్రణ, జీవన విలువలు, ఆధ్యాత్మిక శుద్ధిని సూచిస్తాయి. ఈ ఆలయ సముదాయంలో అయ్యప్ప స్వామి ప్రధాన ఆలయంతో పాటు శివాలయం, సాయిబాబా మందిరం, శ్రీ వెంకటేశ్వర స్వామి మందిరం, అమ్మవారి మందిరాలు, అలాగే గణపతి, హనుమాన్, నటరాజస్వామి, నంది, ఆదియోగి శివ విగ్రహం ఇవన్నిటినీ కూడా మనం ఈ ఆలయ ప్రాంగణంలో చూడవచ్చు. ఆలయంలో ఇంతమంది దేవతామూర్తులను మనం దర్శించుకోవటం అంటే అది మామూలు విషయం కాదు. ఇక్కడ స్వామివారిని దర్శించుకున్న ప్రతి భక్తులు కూడా వాళ్ళు కోరిన కోరికలు నెరవేరుతాయనేది చెప్తూ ఉంటారు. ఈ ఆలయంలో ఎంత సమయం గడిచిపోతుందంటే చెప్పలేం. మనం రాజగోపురం నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి సింహం అనేది ఇలాగా నోరు తెరిచిన ఆకారంలో మనకి ఇక్కడ కనిపిస్తుంది. దాని పక్కనే మహాగణపతి మనకి దర్శనమిస్తారు. ఆ పక్కనే మనకి అయ్యప్ప స్వామి మందిరానికి పైకి వెళ్ళటానికి మెట్ల మార్గం అనేది ఉంటుంది. చూస్తున్నారు కదా ఈ వీడియోలో అయ్యప్ప స్వామి వారి దేవాలయానికి మనం చేరుకోవడానికి మార్గం. ఇలా మెట్ల నుంచి మనం పైకి వెళ్ళగానే స్వామివారి గర్భాలయం మనకి కనిపిస్తుంది. ఈ గర్భాలయంలోని అయ్యప్ప స్వామి యొక్క 5 లోహాల నుంచి తయారైన ప్రతిమ ఇక్కడ ప్రతిష్ఠించబడింది. స్వామివారిని దర్శించుకున్నప్పుడు ఆ దేవతామూర్తి యొక్క విగ్రహాన్ని మనకి చూడటానికి 2 కళ్ళు సరిపోవని చెప్పచ్చు. స్వామివారి గర్భాలయంకి ఎదురుగా పంచముఖ ఆంజనేయ స్వామి మనకి దర్శనమిస్తారు. ఈ స్వామివారిని మనం దర్శించుకోవడానికి కూడా మనకి మెట్ల మార్గం ఒకటి ఉంది. ఆ మెట్లు ఎక్కి మనం పైకి వెళ్ళినప్పుడు స్వామివారి ఆలయం చుట్టూ కూడా అడుగడుగున ఒక సింహద్వారం లాగా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇలా వెళ్తూ ఉన్నప్పుడు కూడా మీరు చూస్తున్నారు కదా ఈ వీడియోలో. సో ఇట్లాగా మనకి ఆలయం చుట్టూ స్వామివారి ఆలయాన్ని ఇప్పుడు మనం చూస్తుంది. ఆలయం చుట్టూ కూడా మనకి ఇలాగా వెళ్ళటానికి మార్గం అనేది ఉంది. సో వెళ్తున్నప్పుడు కూడా అంటే శబరిమల ఆలయాన్ని దర్శించుకున్నంత అనుభూతి అనేది ఇక్కడికి మనకు కనిపిస్తుంది. ఈ పవిత్ర ఆలయం ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ గోదావరి జిల్లా ద్వారపూడి గ్రామంలో ఉంది. రాజమండ్రి నుంచి సుమారు 18 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రోడ్డు మార్గం ద్వారా సులభంగా చేరుకోవచ్చు. విజయవాడ నుంచి రైలు మార్గం లేదా బస్సు మార్గం ద్వారా రాజమండ్రి చేరుకొని రాజమండ్రి నుంచి కాకినాడ వెళ్ళే బస్సులు కనుక మనం ఎక్కినట్లయితే ద్వారపూడి గ్రామంలోని ఈ అయ్యప్ప స్వామి మందిరాన్ని మనం చేరుకోవచ్చు. ఈ ఆలయాన్ని 1983లో నిర్మాణం ప్రారంభించారు. కాంచి కామకోటి పీఠాధిపతి శ్రీ 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 జయేంద్ర సరస్వతి స్వామివారి చేతుల మీదుగా పంచలోహాలతో తయారు చేసిన అయ్యప్ప స్వామి విగ్రహం ప్రతిష్ఠించబడింది. అయ్యప్ప స్వామివారి దీక్ష తీసుకొని శబరిమల వెళ్ళలేని భక్తులు ఇరుముళ్ళని ఇక్కడే సమర్పించడం చేస్తూ ఉంటారు. అందుకే ఈ ఆలయాన్ని ఆంధ్ర శబరిమల అని కూడా పిలుస్తారు. ఇక్కడ స్వామివారిని కోరుకున్న కోరికలు నెరవేరిన వారు ఇలాగ తులాభారం కూడా వేయటం చేస్తూ ఉంటారు. సో మేము వెళ్ళిన రోజునే ఒక బాబుకి తులాభారం వేయటం జరిగింది. ఇలా భక్తులు వాళ్ళు కోరుకున్న కోరికలు తీరిన తర్వాత స్వామివారికి తులాభారం ఇవ్వటం జరుగుతుంది. స్వామివారి గర్భాలయంకి ఎడమ చేతి వైపునే ఇలా తులాభారం చేస్తారు. ఈ తులాభారంకి పక్కనే మళ్ళీ మనకి సాయిబాబా మందిరం అనేది మనకి ఇక్కడ చూడవచ్చు. ఈ వీడియోలో మనం చూస్తుంది సాయిబాబా మందిరానికి మనం వెళ్తున్నాము. సో సాయిబాబా మందిరం అంటే ప్రశాంతతకి మారుపేరని చెప్పచ్చు. అలాగే ఇక్కడ కూడా ప్రశాంతమైన వాతావరణం మనకు కనిపిస్తుంది. ఎలాంటి శబ్దం లేకుండా ప్రశాంతంగా, మనసు కూడా అంతే నిర్మలంగా ప్రశాంతంగా అయిపోతుంది కాసేపు. బాబాని దర్శించుకున్న తరువాతే బాబావారికి వెనక వైపునే మనకి గోవిందరాజు స్వామివారు మనకి దర్శనమిస్తారు. పద్మనాభ స్వామివారిలాగానే గోవిందరాజులు కూడా మనకి ఇలాగ దర్శనమిస్తారు. ఆ స్వామివారిని చూస్తానికి 2 కళ్ళు సరిపోవంటే నమ్మరు.
స్వామివారిని దర్శించుకొని బయటికి రాగానే మనకి సాయిబాబా మందిరానికి ముందు నందీశ్వరుడు మనకి దర్శనమిస్తారు. భారీ ఎత్తులో ఉన్న ఈ నందీశ్వరుని చూడటానికి 2 కళ్ళు కాదు కదా, ఎన్ని కళ్ళున్నా సరిపోవనే చెప్పొచ్చు. నందీశ్వరుడు ఉన్నాడు అంటే మనకి శివుడు ఉన్నట్లే కదా. ఆ శివునికి ఎదురుగానే మనకి నందీశ్వరుడు ముందుగా మనకి దర్శనమిస్తాడు. ఇంత పెద్ద నందీశ్వరుడు ఉన్నాడు అంటే మన శివయ్య స్వామి కూడా అంతే ఎత్తున ఉన్నాడనే అర్థం. ఇక్కడ నందీశ్వరుని దర్శించుకొని ఆయన చుట్టూ కూడా ప్రదక్షిణ చేయడానికి వీలుగా ఉంటుంది. నందీశ్వరుని దర్శించుకొని ఆయన చుట్టూ ప్రదక్షిణ చేసి మనం మెట్లు దిగిన తర్వాత మనకి ఎదురుగా అమ్మవారు మనకి దర్శనమిస్తారు. ఆలయం చుట్టూ కూడా పచ్చని చెట్లతోటి ప్రకృతి మనకి స్వాగతం పలుకుతుందా అనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ కుమారస్వామి గారు కూడా మనకి దర్శనమిస్తారు. అలాగే ఎదురుగా మనకి అమ్మవారు కూడా మనకి ఆలయంలో దర్శనమిస్తారు. ఇక్కడ అమ్మవారు అంకాళమ్మ అమ్మవారు కూడా చాలా ప్రశాంతంగా మనకి నాగపడకలో దర్శనమిస్తారు. అలాగే ఈ ఆలయానికి ఎదురుగానే మనకి కాళీమాత ఆలయం ఉంది. అక్కడ వీడియోస్ తీనివ్వలేదు, బట్ అలా ట్రై చేశాను. నెక్స్ట్ మనకి నందీశ్వరునికి ఎదురుగానే శివాలయం ఉంది. ఈ ఆలయంలో పరమేశ్వరుడు మనకి 3 అంతస్తుల్లో దర్శనమిస్తారు. మొదటి అంతస్తులో ప్రారంభం అనేది మొదలైతే లింగాకారం, 3వ అంతస్తులో చివరి భాగం మనకి దర్శనమిస్తారు. ప్రతి అంతస్తులో కూడా మనకి లింగాకార రూపంలో దర్శనమిస్తూనే ఉంటారు. ప్రతి అంతస్తులో కూడా మనకి ఈ చుట్టుపక్కల ప్రతి ఆవరణలో కూడా మనకి శివుడికి సంబంధించిన ప్రతి ఒక్క రూపాలు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. చూస్తున్నారు కదా, అర్ధనారీశ్వర రూపం, అలాగే మొన్న రీసెంట్గా బొమ్మల కొలువు జరిగింది, అవి కూడా పెట్టారు. అలాగే మార్కండేయుడు యమపాసం నుంచి కాపాడటానికి శివుడు వచ్చిన ఆ సన్నివేశాన్ని మనం ఇక్కడ బొమ్మల రూపంలో చూడొచ్చు. అలాగే ఈ ఆవరణ చుట్టూ కూడా శివునికి సంబంధించిన ప్రతి ఒక్క కథ కూడా ఇక్కడ మనకి విశేషంగా కనిపిస్తూ ఉంటుంది. అన్నపూర్ణాదేవి శివునికి అన్నం పెట్టడం కానివ్వండి, ఇలా ప్రతి ఒక్క సన్నివేశం కూడా మనకి బొమ్మల రూపంలో మనకి చుట్టుపక్కల ప్రతి ఒక్క అంతస్తులో మనకి ఏదో ఒక రూపంలో మనకి కనిపిస్తూనే ఉంటాయి. లక్ష్మీ నరసింహస్వామి రాక్షసుని సంహరించటం, అలాగే కాళీమాత చూస్తున్నారు కదా, అందరూ కూడా ఇలా మనకు కనిపిస్తారు. శ్రవణ కుమారుడు తల్లిదండ్రుల్ని కావెళ్ళ మోసే సన్నివేశాన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ మళ్ళీ పై అంతస్తులోకి వెళ్ళడానికి ఇలా మెట్ల మార్గం అనేది ఉంటుంది. ప్రతి ఒక్క అంతస్తుకి కూడా మరొక అంతస్తుకి చేరుకున్న తరువాత మళ్ళీ ఆ లింగాకారుణ్ణి మనం దర్శించుకోవచ్చు. ప్రతి ఒక్క అంతస్తులో కూడా ప్రతి అంతస్తులో శివునికి ఎదురుగా నంది మనకి కనిపిస్తూనే ఉంటాడు. చూస్తున్నారు కదా, ఈ వీడియోలో మనకి మరొక అంతస్తులోని 3వ అంతస్తులో మనకి లింగాకారంలో ఆ శివయ్య తండ్రిని మనం దర్శించుకోవచ్చు. చూస్తున్నారు కదా, 3 అంతస్తుల శివలింగం అంటే మామూలు విషయం కాదు. ఈ 3వ అంతస్తు దగ్గర నుంచి మనం ఇక్కడ చూసినప్పుడు నందీశ్వరుడు మనకి కరెక్ట్గా ఈక్వల్గా మనకి ఇక్కడ కనిపిస్తాడనమాట. ఇంతకుముందు మనం వీడియోలో ఫస్ట్లో చూస్తున్నాం కదా, నందీశ్వరుడు, పెద్ద నందీశ్వరుడు అక్కడి నుంచి మనకి ఎదురుగా లింగాకారానికి ఎదురుగా ఉంటాడనమాట. ఇక్కడ మరొక అంతస్తులోకి వెళ్ళడానికి మెట్ల మార్గం, లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ నందీశ్వరుడు అలాగే శివలింగం చివరి భాగాన్ని 3వ అంతస్తులో ఇప్పుడు మనం దర్శించుకుంటున్నాము. ఈ పక్కనే మనకి అమ్మవారు కూడా దర్శనమిస్తారు. నెక్స్ట్ పక్కనే అమ్మవారు ఉన్నారు. మళ్ళీ అక్కడి నుంచి కొంచెం ఒక స్టెప్ ఒక అంతస్తులోకి దిగిన తర్వాత ఇక్కడ నుంచి మనం ఇంకొక ఆవరణలోకి వెళ్తున్నాము. అదేంటి అంటే ఒక వండర్ఫుల్ ప్లేస్ అని చెప్పొచ్చు. అది ఆదియోగి శివ విగ్రహం. ఇది మనం కోయంబత్తూరులో ఇలాంటిది చూడొచ్చు, అలాగే బెంగళూరులో చూడొచ్చు, మళ్ళీ ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో కూడా మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. కోయంబత్తూరు, బెంగళూరు వెళ్లకుండా మన ఆంధ్రప్రదేశ్లోనే మన ఆదియోగి స్టాట్యూని నేను చూసినప్పుడు ఆ హ్యాపీనెస్ని మాటల్లో చెప్పలేనమాట. అంత హ్యాపీగా అనిపించింది. మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత అద్భుతమైన కట్టడాన్ని చూసినప్పుడు మనసుకి ఒక ఆహ్లాదం కావచ్చు, ఆనందం కానీ అవన్నీ కలుగుతాయి. ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆలయాన్ని దర్శించి తీరవలసిందే. అంత అద్భుతంగా అనిపించింది.
మార్నింగ్ మేము 10కి ఇక్కడికి టెంపుల్కి రీచ్ అయితే ఒక 1 అవర్ 2 అవర్స్లో ఈ టెంపుల్ని మేము కంప్లీట్ చేసేసుకొని నెక్స్ట్ వేరే టెంపుల్కి వెళ్ళాలి అనే ఒక ప్లాన్ అనమాట. యాక్చువల్లీ ఇక్కడున్న అన్ని ఆలయాలను దర్శించిన తర్వాత మాకు మధ్యాహ్నం 2 అయిపోయింది. ఒక్క ఆలయంలో ఇంతమంది దేవుళ్ళని కానివ్వండి, ఇన్ని ఆలయాల్ని దర్శించుకోవటం అంటే అది మామూలు విషయం కాదు. ఒక్క దేవాలయంలో ఇన్ని దేవాలయాలు అలాగే ఇంతమంది దేవుళ్ళని మనం దర్శించుకోవడం అంటే అది ఒక అద్భుతమనే చెప్పాలి. ఈ శివయ్య తండ్రిని దర్శించుకొని కిందకి రాగానే మనకి నటరాజస్వామి కూడా దర్శనమిస్తారు. ఆ పక్కనే మనకు అమ్మవార్లు అష్టలక్ష్ముల రూపంలో మనకి ఇక్కడ దర్శనమిస్తారు. ప్రతి ఒక్క అమ్మవారు కూడా మనల్ని మన మనసుని ప్రశాంతతం చేసేస్తారు. ఈ అమ్మవార్లని మనం దర్శించుకునే సమయంలో మనల్ని మనం మైమరిచిపోతాం. వాళ్ళల్లోని ఆ తేజస్సు కానివ్వండి, ఆ కాంతి కానీ మనల్ని మంత్రముగ్ధుల్ని చేసేస్తారు. ఇక్కడ చిన్నపిల్లలు బొమ్మలు కానివ్వండి, లేకపోతే చేతికి కట్టుకోవడానికి కాశీదారాలు కానీ, ఇలా దేవునికి సంబంధించిన సామాగ్రి మనం ఇంటికి తీసుకువెళ్ళడానికి ఇవన్నీ కూడా మనకి ఇక్కడ షాప్స్ అవైలబుల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ పక్కనే దానికి ఎదురుగానే అన్నదానం ఉంది. ప్రతిరోజు కూడా ఇక్కడ అన్నదానం చేస్తారు. ప్రతి ఒక్కరు భక్తులు కూడా వచ్చిన వాళ్ళ అందరికీ కూడా అన్నదానం అనేది సంతృప్తికరంగా జరిగేలాగా చేస్తారు. సో మేము కూడా వెళ్ళాము. ఫుడ్ చాలా బాగుంది. దేవుడి భోజనం తినాలి అంటే అదృష్టం ఉండాలి అంటారు కదా, మాకు ఆ రోజున అదృష్టం మాకు దక్కింది. భోజనం చేసి పక్కకు రాగానే మనకి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం కనిపిస్తుంది. దానికి ఆపోజిట్లోనే మనకి కురుక్షేత్ర సమయంలో అర్జునుడు అలాగే శ్రీకృష్ణుడు రథసారథిగా ఉండి అర్జునుడు యుద్ధానికి వెళ్ళే సన్నివేశాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఈ విగ్రహాన్ని చూస్తున్నంతసేపు కూడా నాకు మహాభారతమే నాకు గుర్తొచ్చిందనే చెప్పాలి. ఇక్కడ చూడవలసిన మరొక ఆలయం ఏంటి అంటే భూగర్భ జ్యోతిర్లింగం. ఇంతకుముందు ఆలయంలో మనకి 5 అంతస్తుల్లో శివయ్య తండ్రి మనకి లింగాకారంలో దర్శనమిస్తే ఇక్కడ భూగర్భ జ్యోతిర్లింగం అంటే 3 అంగుళాల ఎత్తులో మనకి శివయ్య తండ్రి మనకు దర్శనమిస్తారు. ఇక్కడ వీడియో తీయడానికి పాసిబిలిటీ లేకపోవడం వల్ల ఆలయ ప్రాంగణం మాత్రమే నేను వీడియో తీయడం జరిగింది. అయ్యప్ప స్వామివారి దేవస్థానంలో మనకి లోపలికి రాగానే మనకి ఇలాగా దర్శనమిస్తారు. అర్ధనారీశ్వర రూపం అంటే అర్ధనారీశ్వరుడు అంటే శివుడు పార్వతి కాదు, విష్ణువు శివుడు వీరిద్దరికీ కలిగిన సంతానమే కదా అయ్యప్ప స్వామి. అందుకే వారిద్దరిని కూడా మనం ఏకరూపంలో దర్శించుకోవచ్చు. ఇంతమంది దేవతామూర్తులను ఒకే చోట మనం దర్శించుకునే భాగ్యాన్ని మీరు మాత్రం మిస్ అవ్వద్దు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.